ఈ ఛానల్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు యూపీఎస్సీ ఎలా క్రాక్ చేయాలి, మీడియం స్టూడెంట్స్ వల్ల అవుతుందా అని చెప్పేసి అండ్ భయపడుతుంటారు. ఫస్ట్ యూపీఎస్సీ అనగానే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్. స్టూడెంట్కి ఎంతో డెడికేషన్, సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం ఉంటే తప్పిస్తే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ మాత్రం అవ్వదు. కాబట్టి పేరెంట్స్ ఫోర్స్ చేసే ముందు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకుంటే చాలు. క్యాలిబర్ అంటారా, అది మనం బిల్డ్ చేసుకునేది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ రాయొచ్చు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకి పింకి పాంకి పెట్టే ఆన్సర్లు పెట్టే వాళ్ళందరూ ఇక్కడ పోతారు. దాదాపుగా నేను ఒక యావరేజ్లో చెప్తున్నాను, 8 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. 8 lakh? ఎస్. రోజుకి 2 పేపర్లు రాయాలి. ఒక్కొక్క పేపర్ 3 గంటలు రాయాలి. మొత్తం థియరీ. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్. రిజర్వేషన్ కేటగిరీని బట్టి కూడా కట్ ఆఫ్ మార్క్స్ మారుతూ ఉంటాయి. కోచింగ్ లేకుండా అవుతుందా అంటే 1% కూడా ఉండదండి. టాపర్స్ చెప్పిన ప్రతి ఇది గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు కూడా కోచింగ్ చెప్పడం జరుగుతుంది. అంటే వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ పెట్టుకొనైనా చూపించేసి అలా జరుగుతుంది. సబ్జెక్టు మీద అవగాహన ఉన్న ఏ మనిషి అయినా సరే క్లాసెస్ చెప్పిస్తున్నారు. కొత్తగా ఈ సిటీకి వచ్చి ఏదో నలుగురు చెప్పిన దాని మీద బేస్ చేసుకొని బిల్డింగ్ బాగుందనో, వాళ్ళు చెప్తున్న కబుర్లు బాగున్నాయనో కోచింగ్లో జాయిన్ అయితే ఎక్కువ నష్టపోతూ ఉంటారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈజీగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇవ్వటం వల్ల, న్యూస్ పేపర్ చదవడం మానేయడం వల్ల సీసాట్లో ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు. 12 hours 8 hours చదవడం అంటే, కానీ పేరెంట్స్ ప్రెజర్ వల్ల కొంతమంది చెయ్యాలి అని చెప్పేసి చేస్తుంటారు. ఈ కొత్త జనరేషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, ఈ రోజు వాళ్ళు టెక్నాలజీని వాడుతున్న పద్ధతి వల్ల తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడున్న మా జనరేషన్కి, ఈ జనరేషన్ వరకు ఎలా ఉందంటే, గవర్నమెంట్ జాబ్ అనగానే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే అరే మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాం అనుకో, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఒక 3 నెలలు చేసి తీసుకునే శాలరీ మనకు 1 monthలోనే వచ్చేస్తుంది. ప్రతి ఫీల్డ్ నుంచి ఎంతో కష్టపడి, ఎంతో డెడికేషన్తో మన కంట్రీ కోసం వర్క్ చేస్తే ఈ రోజు ఉన్న స్టేట్లో మనం ఉన్నాం. ఆ రోజు వాళ్ళు అవన్నీ చూస్తూ పెరిగారు కాబట్టి వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఆ రెస్పెక్ట్. ఈ రోజు పరిస్థితి ఏంటి? మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదవండి, కెమికల్ ఇంజనీరింగ్ చదవండి, బయోటెక్నాలజీ చదవండి, ఫైనల్గా వచ్చి ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, హ్యావింగ్ అ ప్లాన్ బి వర్సెస్ సెయిలింగ్ ఇన్ 2 boats అట్ ద సేమ్ టైం. ఈ రెండు చాలా డిఫరెంట్. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతారు ఈ రెండు చేస్తే. ఒక యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, ట్రాక్ చేసిన వాళ్ళు కానీ, పార్టీస్కి కానీ వీటన్నిటికీ దూరంగా ఉంటారు అని చెప్పేసి, ఏదన్నా మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకోవటము, కంప్లీట్గా డిస్ట్రాక్ట్ అవ్వటము, ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అన్నమాట. అది ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, దేశానికి సేవ చేయాలి, నా లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి, సొసైటీకి నేను ఏం తిరిగి ఇస్తున్నాను, ఇది నేను ఇవ్వాలి అన్న క్లారిటీ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాడు.